ప్రభు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. అలసిన వానికి ఊరడించి మాటలు అనే పుస్తకంలో నుండి ఏప్రిల్ 29వ తారీఖున. ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పాను. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం. గోడలు కాల్చబడి ఉండుట వలన అచ్చట చెత్త పడి ఉండుటను నెహెమ్యా చూచెను. బలమైన గోడ కట్టబడవలనని మొట్టమొదట చెత్తనంతటినీ తీసివేయవలను. ఈ చెత్త మానవ కల్పితములైన పద్ధతులను, ఆచారములను, అలవాట్లను సూచించుచున్నది. దేవుని పని బలముగా జరగవలనని మనము చెత్తనంతటినీ తొలగించవలెను. మార్కు సువార్త 7వ అధ్యాయము 1 నుండి 13 వచనములు. అనేక స్థలములలో ప్రజలు దేవుని వాక్యమును నిర్లక్ష్య పెట్టుచున్నారు. వారు దేవుని వాక్యము నుండి గాక తమ పితరుల నుండి నేర్చుకునిన మానవ కల్పితములైన పద్ధతులు, ఆచారములు, అలవాట్లను పట్టుకొని వ్రేలాడుచున్నారు. దేవుడు కొందరిని కాపరులుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని బోధకులుగాను ఏర్పరచుకొనిను. ఆయన వారిని పిలిచిన ఎడల వారిని నియమించుకొని సిద్ధపరచుకొనును. కొన్ని సంఘములలో స్థానముల కొరకు ఆశించిన వారు దేవుని ఇంటిలో కలహములు, విభజనలు, గుంపులు అన్న చెత్తను తీసుకొని వచ్చుట చూచుచున్నాము. ఈ చెత్త అంతటిని తొలగించితేనే తప్ప దేవుని వాక్య ప్రకారమైన ఆయన పరలోకపు ప్రణాళికను అనుసరించిన దేవుని పని స్థిరపరచబడదు. దేవుని పని విస్తరించిన ఎడల మనము కోరినవన్నీ పర్యాయములు సహవాసమునకు రాలేకపోవచ్చును. ఇది దేవుని మందిరంలో బలహీనతను తీసుకొని వచ్చును. ఈ బలహీనత ఒకరి ఎడల ఒకరు భేదభావం కలిగియునుట అను చెత్తను కారణమగును. ఈ కష్టమును జయించుటకు మనము సహవాసంగా కూడి వచ్చుటకు ఎక్కువ ప్రయత్నము చేయవలెను. పరిశుద్ధ సమాజ కూడికలు, ప్రత్యేక కూడికలు ఆయా సమయములలో ఏర్పాటు చేయుట గల కారణము మనము సహవాసముగా కూడి వచ్చుట కొరకే. ఆ విధముగా మనము వేరుగా ఉండుట మన కష్టమును జయించగలము. ఆమెన్.